అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. లక్ష్మీ పార్వతి గారు పేరు చెప్తేనే చాలామందికి చాలా విషయాలు గుర్తొస్తాయి. ఆవిడ గారు మీడియా ముందుకొచ్చి ఏదో ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుంది. అవేందో ఒకసారి చూద్దాం. లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవరు గుర్తించరు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి మన మనవడు వారసుడు. ఈ మనవడు ఎట్లా అవుతాడండి? కూతురు కొడుకు మనవడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి మనవడు కాడు. మన సంప్రదాయంలో కొడుకులే కదా, ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్ళే కదా. ఫస్ట్ పాయింట్, లోకేష్ గారు నాయకత్వానికి పనికిరారు అనేది ఫస్ట్ పాయింట్ సెన్స్. లక్ష్మీ పార్వతి గారికి నేను స్ట్రైట్గా అడుగుతున్నా, లక్ష్మీ పార్వతి గారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెమైనా మీరు పెద్దవాళ్ళు వయసులో, అంతకు తోడు మహిళ, మీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతూ ఉన్నా. ఎందుకంటున్నానంటే ఈ మాట, పప్పు అన్నారు, నచ్చోడు అన్నారు, తర్వాత బండోడు అన్నారు, రాజకీయానికి పనికిరాడు అన్నారు. అసలు లోకేష్ అసలు దేనికి పనికిరాని వ్యక్తి అన్నారు. యుఎస్లో అమ్మాయిలతో తిరుగుతున్నాడని కూడా అన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు బాగా తుప్పు పట్టిన ఇనుప కడ్డీలా నిలబడి రాజకీయం చేస్తూ ఉంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిజం కాదా చెప్పండి. ఒక విషయం నేను ప్రజలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి సక్సెస్ వెనుక మహిళ ఏ విధంగా ఉంటుందో అదే వ్యక్తి నాశనం అయిపోవడానికి కూడా మహిళనే కారణమవుతుంది. ఇది మీరు కష్టమైనా నమ్మాల్సిన విషయం. ఎందుకంటున్నానంటే, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం, తెలుగువాడి పౌరసం, తెలుగువాడి దీపం, తెలుగువాడి శక్తి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి ఎప్పుడైతే ఈ మహాతల్లి చేరిందో అప్పుడే తారక రామారావు గారు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా లోకేష్ గారి దగ్గరికి వెళ్దాం. అలాంటి వ్యక్తిని, అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ చెయ్యెత్తి చూపేసి ఒక కేటగిరీలోకి తోసేశారు. లోకేష్ గారిని చాలా విధాలుగా అవమానించారు. అలాంటి వ్యక్తిని ఈరోజు చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు అంటే, భయపడే విధంగా తీర్చిదిద్దబడ్డాడు అంటే లోకేష్ గారి వెనక మెయిన్ కారణం ఆ వ్యక్తిని అలా తయారు చేశారు బ్రహ్మణి గారు. కాదంటారా? ఇక ఈ పాయింట్లోకి వద్దాం. పార్వతి గారు, మీకు నందమూరి తారక రామారావు గారి మీద ప్రేమ ఉంటే, నందమూరి తారక రామారావు గారి మీద అభిమానమే ఉంటే, నందమూరి తారక రామారావు గారంటే మీకు సత్యంత ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యి ఇష్టానుసారం నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించే మీరు ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? ఎందుకు తిడుతున్నారు? ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు? ఇది మీకు అర్థం అవ్వట్లేదా? ఏంటది? మీరు తిడుతుంది తెలుగుదేశం పార్టీని కాదు, మీరు తిడుతుంది చంద్రబాబు నాయుడు గారిని కాదు, మీరు తిడుతుంది నారా వారి ఫ్యామిలీని కాదు, నందమూరి వారి ఫ్యామిలీని కూడా కాదు, మీరు తిడుతుంది తారక రామారావు గారిని. మీకు తెలుస్తుందా? సాక్షాత్తు తెలుగువాడి ఆత్మగౌరవంగా స్థాపించబడినటువంటి తెలుగుదేశం పార్టీనే మీరు తిడుతుంటే తారక రామారావు గారిని తిట్టినట్టు కాదా? ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు? ఇంకొక పాయింట్, సరే తెలుగువాడు గౌరవించాడు, తెలుగుదేశం పార్టీని హత్తుకున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి తెలుగువాడి గుండెల్లో ఒక చెరగని ముద్ర. అయితే ఆ ముద్రని చెరిపేయడానికి ఆ రోజు మీరు ప్రయత్నించలేదా? ఆ పార్టీని ఎటు మళ్లించాలో మీరు మరి అవన్నీ మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవాలి లక్ష్మీ పార్వతి గారు. ఇవన్నీ పాసిపోయిన మాటలు వద్దు. మీరు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యారో, మీరు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ నీళ్లు తాగుతున్నారో ఆ రోజే తెలుగు వాళ్ళు మిమ్మల్ని వెలేశారు. ఆ రోజే తెలుగుదేశం పార్టీకి అఫ్కోర్స్ కావచ్చు నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టింది, నారావారి ఫ్యామిలీ దూరం పెట్టింది. ఎప్పటికీ కూడా మీరు నిజంగా తారక రామారావు గారిని అభిమానించుంటే, నిజంగా తారక రామారావు గారిని ప్రాణం కంటే ఎక్కువగా మీరు చూసుకున్నుంటే, మీరు ఆయన తీపి జ్ఞాపకాలతో బతకొస్తుండే. ఆయన తీపి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుని ఈరోజు ఎక్కడో ఒక దగ్గర బతుకుతుండే మంచిగా.
అవన్నీ పక్కన పెట్టి ఈరోజు లేనిపోని బురద తెలుగుదేశం పార్టీ పైన జల్లుతుంటే మీకు అసలు మీరు ఏ ఉద్దేశంతో తారక రామారావు గారి దగ్గరికి పంచని చేరారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. లక్ష్మీపార్వతి గారు, మీరు పద్యవాళ్ళు, మిమ్మల్ని మేము గౌరవించాలి. మాకు మహిళల పట్ల అమితంగా గౌరవం ఉంది, మేము తప్పుడుగా మాట్లాడే వ్యక్తులం కాదు. కానీ మీరు చేసేది తప్పని క్లియర్గా చెప్తున్నాం. వారసులుగా చెప్పుకునేది ఆస్తులకు కానీ దేనికైనా సరే, అలాంటిది ఎన్టీఆర్ అది ఇప్పుడు మీకు ఇచ్చేవాళ్ళు ఆ పార్టీ. అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వారసులు అయినప్పటికీ, అంటే ఇంకొక పాయింట్, ప్రధాన పాయింట్ ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు, అంటే నందమూరి ఫ్యామిలీ వారే తెలుగుదేశం పార్టీని నడిపించాలి. బాలకృష్ణ గారు కానీ హరికృష్ణ గారు కానీ అటు సైడ్ నుంచి ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీని నడిపించాలే. కానీ చంద్రబాబు నాయుడు గారు కొడుకు గారు లోకేష్ గారు ఏ విధంగా పార్టీని నడిపించగలుగుతారు, ఏ విధంగా ఆయనకి అధికారం ఇస్తారు, ఏ విధంగా ఆయన వారసుడు అవుతాడు అని చెప్పి మాట్లాడుతుంది. మీకెందుకండి? మీకు ఏమి అవసరం ఉంది అసలు మాట్లాడడానికి? అవసరం కంటే మీకేమి అర్హత ఉంది అనొచ్చు. మీకేమి అర్హత ఉంది ఆ రెండు ఫ్యామిలీల కోసం మాట్లాడడానికి? ఆ రెండు ఫ్యామిలీని నాశనం చేయడానికే కదా మీరు అక్కడ ఆ రోజు పంచన చేరారు. మీ భర్తని విడిచిపెట్టి తారక రామారావు గారు పంచన చేరి ఆ రెండు ఫ్యామిలీని ఏ విధంగా నాశనం చేయాలో అనే స్కెచ్లు గీసుకుంటూ స్టోరీలు రాసుకుంటూ ఆ రోజులు మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మర్చిపోలేదండి. గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయి ఏమంటారు ఆ గాయాలు. దయచేసి మీ మీద అంతో ఎంతో మాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే సాక్షాత్తు తెలుగువాడి దైవంగా గౌరవించుకుంటూ తెలుగువాడి దైవంగా మొక్కుకుంటున్న మా నందమూరి తారక రామారావు గారిని తాకినటువంటి చేతులు మీవి, మా నందమూరి తారక రామారావు గారిని చూసినటువంటి కళ్ళు మీవి. దయచేసి ఆ చేతులతో నలుగురికి మంచి చేస్తే స్వర్గంలో ఉన్నటువంటి తారక రామారావు గారు ఆనందిస్తారేమో. ఇలాంటి వద్దు, ఆపేసేయండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. అర్థమైపోతే మీ కర్మ, దానికి నేనేం చేయలేను. ఇది వీడియో. దీనిపైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.